హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీ మనసులో కానీ మీ మైండ్లో కానీ ఎవరైనా పర్సన్ ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. అంటే ఏదో సర్ప్రైజ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతుందండి. ఈ పర్సన్ వచ్చి మీకు మంచి చేసే విషయం కనిపిస్తుంది. అలానే ఒక గుడ్ న్యూస్ కూడా ఉండబోతుంది. అది ఏదైనా కావచ్చండి. ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ అన్నది చూడొచ్చు. బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే. ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. అండ్ అలానే జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది నేను యాక్యురేట్ రీడింగే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మొదటి రీడింగ్ వచ్చేసి నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తాను కదా, ఆ ఎనర్జీస్ బట్టి మీకు అనదర్ సిచ్యువేషన్స్ అలానే మీ పర్సన్ నుండి ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు, వీటికి సంబంధించి ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. మీరు ఒకటి ఏంటంటే, నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తానండి. ఆ 4 ఎనర్జీస్ కార్డులో మీరు మనసులో ఏదో ఒక ఎనర్జీస్ కార్డు ఎంచుకోండి. దాన్ని బట్టి మీకు ప్రశ్న ఉంటుంది. అండ్ రెండవ రీడింగ్లో కూడా అక్కడ సిచ్యువేషన్ పాస్ట్కి అండ్ ప్రజెంట్ జరుగుతున్న దానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ఉంటుంది. దానిలో కూడా నెంబర్స్ ఉంటాయండి. ఎనర్జీస్ కార్డ్స్ మీద నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ మీరు మనసులో ఒక ప్రశ్న అనుకోండి. ఆ ప్రశ్నకు తగ్గ సమాధానాలు వస్తే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి మీకు వర్క్ అవుతున్నట్టు. ఏ రీడింగ్ అయినా సరే ప్రశ్నాపరంగానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తానన్నాను కదా, ఆ ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇవి నేను మీకు 4 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. మీరు మనసులో అనుకోండి, దానికి సమాధానం ఇస్తాను. అసలు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఎలా ఉన్నాయి, ఈ రీడింగ్ ఇచ్చాకే మీకు ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీ సమాధానాలు ఇస్తాను. అసలు మీ మైండ్లో ఉన్న పర్సన్ కానీ మీ మనసులో ఉన్న పర్సన్ కానీ అసలు వారి సిచ్యువేషన్, ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి మీ లైఫ్లోకి చాలా త్వరగా రావాలి అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒక హడావుడితనం కనిపిస్తుంది. అండ్ ఒక న్యూ పర్సన్తో కాంపిటీషన్లా అనిపిస్తుందండి. ఇది సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎంత మీ నుండి రెక్లెస్గా వెళ్ళిన వారు అంతే హడావుడిగా మీ లైఫ్లోకి రాబోతున్నారని. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీతో రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ రీస్టార్ట్ కూడా ఏదో విషయం చెప్పాలి అండ్ వారి జీవితంలో సక్సెస్ ఉండాలంటే అది మీతోనే కూడా ఈ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే రీయూనియన్ అన్నది కనిపిస్తుందండి. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అనేది సూచిస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అన్నది అబాండెన్స్గా కూడా సూచించవచ్చండి. ఇక్కడ మీ లైఫ్లో పాజిటివ్నెస్ వస్తుంది. ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ప్రపోజల్ అయితే రాబోతుంది. ఇక్కడ సర్ప్రైజ్ అండి. ఈ రీడింగ్ అన్నది మీ మైండ్లో ఉన్న పర్సన్ కానీ మనసులో ఉన్న పర్సన్ కానీ మీకు ఒక సర్ప్రైజ్ అన్నది ఇవ్వబోతున్నారు. ఆ సర్ప్రైజ్ కూడా ఎలా ఉండబోతుంది అంటే ఒక గిఫ్ట్ పరంగా ఉండబోతుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కానీ మెసేజ్ కానీ ఉండటం అయితే జరుగుతుంది. అండ్ ఒక న్యూ పర్సన్ ద్వారా మీ పార్ట్నరు ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మధ్యలో ఒక పాజిటివ్ పర్సన్ మీ పర్సన్ పంపించి మీతో మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి అయితే న్యూ పర్సన్ రాబోతున్నారు. అలానే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఏదో విషయం తెలుసుకున్నాకే మళ్ళీ మీ పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇలాంటి సిచ్యువేషన్ అయితే కొంతమంది జీవితంలో అయితే జరుగుతుంది. కొంతమందికి అయితే పార్ట్నరు అంటే మీ పర్సను మీకు మంచి గిఫ్ట్, అది ఏదైనా కావచ్చండి. వస్తు పరంగా కావచ్చు, ఏదంటే ఒక ప్రాపర్టీ పరంగా కావచ్చు. మీకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ కొంతమంది పరంగా చూస్తే మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఉండబోతుంది, లవ్ ప్రపోజల్ అనేది ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, మీతో రీస్టార్ట్ చేయాలని లైఫ్, ఇలాంటి సర్ప్రైజ్ అయితే కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయండి.
ఈ పర్సన్ వచ్చేసి మీ లైఫ్లోకి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో లైఫ్ సక్సెస్ కావాలి, మీరే వారికి రైట్ పర్సన్ అని మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. ఆ ప్రపోజల్ కూడా మిమ్మల్ని మీరు సర్ప్రైజ్ అయ్యేలాగానే ఉంటుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు చూడబోతున్నారు, వినబోతున్నారు. ఇవండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్. మీరు ఒక సర్ప్రైజ్ సిచ్యువేషన్ అయితే చూడబోతున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్లో ఏదైనా ఎనర్జీస్ కార్డ్ ఎంచుకోమన్నాను కదా, ఎంచుకున్న దాన్ని బట్టి మీకు వచ్చే సమాధానం. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. వారు వచ్చేసి మీకు సపోర్ట్గా నిలబడతారు. మీ కష్టానికి వారు హెల్ప్ చేయడం కానీ, ఒక రిలేషన్షిప్ పరంగా కానీ, ఒక కెరీర్ పరంగా కానీ వీరు మీకు చాలా సపోర్ట్గా హెల్ప్ చేయడం అయితే జరుగుతుందండి. వీరు మీ గురించి ఎంత దూరమైనా వెళ్తారు. అంటే మీరంటే ప్రాణం పెట్టేలాగా ఈ పర్సన్ అయితే ఉంటారు. ఇలాంటి వారు కొందరి దృష్టిలో చెడ్డవారుగా ఉంటారు, కానీ కొందరి విషయంలో వీరి హెల్ప్ చేసే విధానం బట్టి వారి మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ అయితే పోతుందండి. కొంతమంది తెలీదు ఎవరి మంచి వాళ్ళు ఎవరి చెడ్డవాళ్ళు అని. అలాంటి పర్సనే అంటే ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి అందరి దృష్టిలో చెడ్డవారుగా ఉంటారు, కానీ మీ విషయంలో వీరు మీకు ఈ పర్సన్ వచ్చి చాలా మంచివారుగా ఉంటారండి. అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీ జీవితంలో అన్నీ కోల్పోయారు, ఇంకా మీ లైఫ్లో ఏమీ మిగలలేదు అనుకున్న వారికైతే లైఫ్ రీస్టార్ట్ అవుతుందండి, రిఫ్రెష్ అవుతుంది. ఆ రిఫ్రెష్ కూడా మీ డిప్రెషన్ స్టేట్లో నుండి బయటపడతారు. అండ్ కెరియర్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా గ్రోత్ అన్నది ఉండబోతుంది. ఒక సక్సెస్ లైఫ్ అయితే చూడబోతున్నారండి. ఆ లైఫ్ ఎలా ఉంటుందో కూడా మీరు ఊహించి ఉండరు. జీవితంలో చాలా కొత్తగా మారబోతుంది. ఆ మార్పు కూడా ఇలాంటి లైఫ్ మీరు చూడగలరా అన్నట్టు ఉండబోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఎవరైతే ఎంచుకున్నారో మీ లైఫ్లో అబాండెన్స్ అన్నది ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది డబ్బు పరంగానే కాదండి, మీ విలువ పెరుగుతుంది. అంటే మీకు నలుగురిలో మంచి గుర్తింపు ఉంటుంది, మాట విలువ పెరుగుతుంది. జీరో స్టేట్ నుండి సక్సెస్ స్థాయిలో మీరు ఉండబోతున్నారు. ఒకప్పుడు మీ చేతిలో రూపాయి ఉండకపోవచ్చండి, మీకు ఎవరు హెల్ప్ చేయకపో ఉండొచ్చు, కానీ ఇక్కడ మీకు ఒక మంచి టైం అన్నది స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాల వల్ల మీరు ఫైనాన్షియల్గా కూడా ఎదగబోతున్నారు. మీ లైఫ్లో మీరు చూడని సంపద చూస్తారు. సంపద అంటే చాలా రకాలుగా ఉంటుందండి. అది డబ్బు అనేది కాదు, మీ మంచితనం అందరి దృష్టిలో పడి మీకు ఒక గౌరవమైన సంపద ఉంటుంది. అలానే మీలో ఒక తేజస్సు అనేది ఉంటుంది. అదొకటి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక దుఃఖంతో ఉన్న జీవితంతో ఉన్న వారికి సంతోషకరమైన జీవితం అయితే ఉండబోతుందండి. మీ లైఫ్లో అబాండెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఇయర్లో 2024 కదా, ఈ 2024 అన్నది మొత్తం టోటల్ చేస్తే 8 వస్తుందండి. ఈ 8 అన్నది మంచి చేసిన వారికి మంచి ఒకలా ఉంటుంది, మోసం చేసే వారికి ఒకలా ఉంటుంది. ఇక్కడ మీకు మంచి విషయాలే చూడబోతున్నారు. అలానే జీవితంలో ఒక సక్సెస్ అనేది చూడబోతున్నారు. మీరు చాలా పాజిటివ్ పర్సన్, మంచివారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఎవరైతే ఎంచుకున్నారో మీరు ఏదైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు రాబోతున్నాయి. అవి జాబ్స్ అయినా కావచ్చు, అండ్ బిజినెస్ ఆఫర్స్ అయినా కావచ్చు, లవ్ ప్రపోజల్ అయినా కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ అయినా కావచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో కోల్పోయింది గురించి ఆలోచించారు, కానీ మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి, మీ లైఫ్లోకి ఎవరైనా రావాలి, హెల్ప్ చేయాలి, సపోర్ట్గా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండేవి కాదండి. ఇక్కడ మీరు కోరుకోలేదు కాబట్టి జీవితం, యూనివర్స్ మీకు మంచి చేయాలని మీ లైఫ్లోకి పర్సన్ పంపించడం కానీ, అండ్ మీ లైఫ్లో ఒక దారి చూపించడం కానీ, ఈ దారిలో మీరు ఎదుగుదల చూడడం, మీరు మంచి దారిలో ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో మీకు సహాయంగా ఉండేవారు మీ లైఫ్లోకి మంచి పర్సన్స్ని పంపించడం అయితే జరుగుతుందండి. మీరు ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించినా సరే మీరంటే రెస్పెక్ట్ ఇస్తారు, ఇష్టపడతారు.
మిమ్మల్ని బాధ పెట్టాలని వీరైతే అనుకోరు. మనిషి ఆకారం ఒకలా ఉన్న చిన్న పిల్లల మనస్తత్వం కలవారండి. వీరి వల్ల మీకు హ్యాపీనెస్ ఉంటుంది కానీ చిరాకు తెప్పించే పర్సన్ అయితే వీరైతే కాదు. ఏదైనా సరే మీ జీవితంలో ఒక మంచి విషయం అయితే ఉంటుంది. యూనివర్స్ అన్నది ఇక్కడ ఎంచుకున్న ఎనర్జీస్ కార్డ్స్లో మీకు ఇక్కడ సర్ప్రైజ్గా ఒక పర్సన్ పంపించవచ్చు, అండ్ అబాండెన్స్ పంపించవచ్చు, ఒక కొత్త జీవితం ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి సిచ్యువేషన్ చాలా పాజిటివ్గా ఉందండి. 4 ఎనర్జీస్ కార్డులో అసలు నెగిటివ్ అన్నది లేదు, అన్నీ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్సే. అంటే మీ జీవితంలో యూనివర్స్ సర్ప్రైజ్ పంపిస్తుంది. అలానే మీ పర్సన్ వచ్చేసి మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అది అన్ఎక్స్పెక్టెడ్ మీట్ కావచ్చు, గిఫ్ట్ ఆఫర్స్ కావచ్చు, అలానే మీతో లైఫ్ రీస్టార్ట్ చేయడం అనుకోవచ్చు. సంథింగ్ ఏదైనా జరుగుతుందండి, జరగబోతుంది కూడా. నెక్స్ట్ రీడింగ్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ అసలు జరిగిపోయిన రోజులకి ప్రజెంట్ జరుగుతున్న దానికి కంపేర్ చేస్తారనమాట. ఈ సిచ్యువేషన్స్ బట్టి వారిలో ఎలాంటి మార్పు, ఏ సిచ్యువేషన్ నుండి ఎలాంటి మార్పు మీ గురించి కంపేర్ చేయటం, ఇలాంటి ఎనర్జీస్ కార్డులు అయితే ప్రశ్నాపరంగా తీయడం అయితే జరుగుతుందండి. ఇవేనండి ఎనర్జీస్ కార్డ్, ఇవి ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. అండ్ మీరు కూడా మనసులో ప్రశ్న వేసుకుంటే మీకు ఈ రీడింగ్ తర్వాత ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటిగా నేను తీయబోయే ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ పార్ట్నర్ అసలు ఆలోచన ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, పాస్ట్కి ప్రజెంట్కి ఇక్కడ సిచ్యువేషన్ ఏం సూచిస్తుంది, వారిలో ఎలాంటి మార్పులు ఉన్నాయి రాబోతున్నాయి అంటే ఈ తీయబోయే ఎనర్జీస్ కార్డులో ఇక్కడ మీ పార్ట్నరు వారి ఆత్మసాక్షి చెప్పే మాటలు వింటున్నారు. గతంలో ఎవరికో ఇంపార్టెన్స్ ఇచ్చారండి, చెడ్డ మాటలు విన్నారు, ఇప్పుడు మనస్సాక్షి చెప్పే మాటలు వింటున్నారు. మనస్సాక్షి ఎప్పుడు మంచి చెప్తుంది కానీ చెడిపోమని ఎప్పుడు కోరదండి. ఒకవేళ ఒక చెడ్డ పని చేసినా మనలో ఒక మనిషి అన్నవారు ఉంటారు. ఆ మనిషి అన్నది ఆ మాటలతోటి మన ఆపాలని చూస్తారు కానీ మైండ్ చెప్తూనే ఉంటుంది వద్దు వద్దు అని. కానీ చేశాక ఆ జీవితం సరిగ్గా బాగోకపోయినప్పుడే మనస్సాక్షి చెప్పిన మాటలు గుర్తు రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరో చెప్పిన మాటలకు అదే నిజమనుకుని మనసును కష్టపెట్టుకోవడం, ఈ కష్టం నుండే మిమ్మల్ని బాధ పెట్టడం. ఇప్పుడు వారు అర్థం చేసుకుంది ఏంటి, మనస్సాక్షి ఎప్పుడు చెప్తూనే ఉంటుందండి మనసు కష్టపెడుతున్నావు, ఆ మాటలు నిజం కాదు, ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. మీ పర్సన్ చేసే పనులకి వారి మనసు అయితే ఒప్పటల మీదండి అది నిజం కాదని హెచ్చరిస్తూనే ఉంటుంది. మనసు మీ విషయంలో బాధపడుతుంది కానీ మైండ్లో ఉన్న ఆలోచనలు అది కూడా ఇతరుల మాటల వల్ల ఈ మనసును కష్టపెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనస్సాక్షి చెప్పే మాట ఈ పర్సన్ అయితే వింటున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మంచి ఏదో చెడ్డేదో అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పాస్ట్లో అయితే మీ పర్సన్కి చాలా పవర్ ఎక్కువండి, మంచి చెడ్డ ఆలోచించేవారు కాదు, ఎదుటి వాళ్ళ మాటలు ఎక్కువ వినేవారు, మీ మాటలు పట్టించుకునేవారు కాదు, ఎప్పుడు మీ మాటలు ఎప్పుడు లైట్ తీసుకునేవారండి. మీరు మంచి చెప్పినా వారికి ఎక్కేది కాదు. దీనికి క్లారిఫికేషన్ ప్రజెంట్ ఇక్కడ మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ రావడం, మీతో రీస్టార్ట్ చేయాలని అనుకోవడం ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్లో చాలా మార్పులు రావడం అయితే జరిగిందండి. ఆ మార్పు కూడా కారణం ఏంటంటే రిమైన్ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి తెలియడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్లో ఎంత పొగరుగా అలానే ఎంత అహంకారంగా ప్రవర్తించారో ఇప్పుడు మీ పర్సన్లో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ పాజిటివ్ అన్నది మనుషుల్ని అర్థం చేసుకోవడం, ఎవరు ఎలాంటి వారు ఇలా అంచనాలు అయితే చేస్తున్నారు. అసలు ఎంత మెచ్యూర్గా వారు ఎంత ఆలోచిస్తున్నారంటే అసలు సిచ్యువేషన్స్ ఏంటి. ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ అవతలి వారి మాటలు విన్నారు, ఇటు వారి జీవితం ఎలా ఉంటుందో ఊహించుకున్నారు. మీ పర్సన్కి ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి. ఇప్పుడు అయిన వారి మాటలు పట్టించుకోరు కానీ కాని వారి మాటలో నిజం ఉందని అనుకుంటారు. ఆ కాని వారిని అయిన వారు అని భావించినప్పుడే వారికి జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడే వారికి అర్థమవుతుంది ఇప్పుడు ఏ జీవితం సరైంది, ఏ జీవితం వదులుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీ పర్సన్
ఉందండి పాస్ట్. ప్రజెంట్ అయితే మీ పర్సన్ వచ్చేసి ఇతరులతో మాట్లాడడం, వారి లైఫ్లో ఏం జరిగింది, మీ విషయంలో ఎలా ప్రవర్తించారో, ఇప్పుడు వారి లైఫ్ అంధకారంగా ఉంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితికి వారి ఫ్రెండ్స్తో కానీ వారి తెలిసిన వారితో కానీ వారి లైఫ్ గురించి షేర్ చేసుకుంటున్నారు, సలహాలు అయితే అడుగుతున్నారు. వారు ఎవరైనా కావచ్చండి. ఒక మంచి పర్సన్స్తో మీ పార్ట్నరు ఈ సిచ్యువేషన్ గురించి అయితే మాట్లాడుతున్నారు. అంతలా బాధపడడానికి, ఎదుటివారిని సలహాలు అడగడానికి చాలా రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ రీజన్స్ మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. వారి జీవితంలో అసలు ఏం జరిగింది? ఈ 5th వన్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే, ఇది మీ పర్సన్ మోసపోయారండి. ఒక రిలేషన్షిప్ పరంగా, ఒక డబ్బు పరంగా వాళ్ళ ఆ పర్సన్ ఎవరైతే అయినవారు అనుకున్నారో, మిమ్మల్ని కాకుండా వేరేవారు, వాళ్ళే అయినవారు, వారి మాటలే వేదం అన్నవారి వల్లే మీ పర్సన్ వచ్చేసి మోసపోయారు. మీ పర్సన్కి ఈ సిచ్యువేషన్స్ వారికి అర్థమయ్యే కాదండి. అవతల పర్సను చాలా కన్నింగ్ వాళ్ళు. అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, అండ్ వారు ఎవరితో మాట్లాడినా వారు ఉన్న వారితో అంత మంచి వాళ్ళైతే కాదు. వీరు చూపించే ఎఫెక్షన్ కానీ వారి మాటలకు కానీ మీ పర్సన్ వచ్చేసి అట్రాక్ట్ అయ్యారండి. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ ఏంటంటే, మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ వల్ల చాలా బాధపడతారు. అప్పుడు మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీ గురించి ఆలోచనలు మొదలవటం, గత జీవితానికి మీతో ఉంటే జీవితానికి కంపేర్ చేసుకోవడం, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. మీ పర్సన్ ఇంకెవరిని నమ్మే ఉద్దేశం ఉండదు, నమ్మలేరు కూడా. ఎందుకంటే వారికి జీవితం అర్థమైపోతుందండి. మిమ్మల్ని అంత కష్టపడి వేరే వారిని నమ్మడం వల్లే మళ్ళీ అలాంటి వారే లైఫ్లో ఎదురుపడితే ఇంకా జీవితం నాశనం చేసుకున్నట్టే అని మీ పర్సన్ వచ్చి ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు. మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ మీరేమో ఏ న్యూ రిలేషన్లోకి వెళ్ళిపోయారేమో, ఇంకా వారు మీకు దక్కరేమో. మీ పర్సన్ మోసపోయారు, మిమ్మల్ని మోసం చేశారని ఇప్పుడు ఏడుస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, వారి లైఫ్లో టాక్సిక్ పర్సన్ ఎక్కువ ఉన్నారండి. టాక్సిక్ రిలేషన్షిప్ ఉన్నాయి. టాక్సిక్ రిలేషన్షిప్ అంటే మీ పర్సను మీ మాట వినరు, కానీ ఈ పర్సన్ మాట అయితే విన్నారు. అంటే వారు కూర్చోమంటే కూర్చోవడం, వారికి ఇష్టం లేని పని చేయడం, డామినేటెడ్గా ఉన్న మీ పర్సన్ ఇంకా నోరెత్తి ఎదురు చెప్పడం కానీ ఇలాంటివి చేయరండి. అండ్ టాక్సిక్ పీపుల్ ఏంటంటే వారి చుట్టూనే ఉంటారు, మంచిగా మాట్లాడతారు, వెనకాల వేరేలా మాట్లాడతారు. అంటే ఇలాంటి రిలేషన్లోని ఇలాంటి టాక్సిక్ పర్సన్ మాటల్లోని మీ పర్సన్ అయితే చిక్కుకుపోయారు. ఈ చిక్కుపోవడం వల్ల వారు బయటపడే సిచ్యువేషన్స్ అయితే త్వరగా కనిపించవండి. వారికి భయం పరిచయం అవుతుంది. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్. మీ విషయంలో మీ పర్సన్ చాలా క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వారి కళ్ళకి మీరు ఒక స్టార్లా కనిపిస్తారనమాట. మీరు జీవితంలో ఎప్పుడు కరెక్ట్ వేలో వెళ్ళిన వల్ల మీరు లైఫ్లో అందరి దృష్టిలో పడ్డం, ఒక ఇమేజ్ని సంపాదించుకున్నారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతారు. ఇక్కడ మీతో ఉన్నప్పుడు మీ విలువ తెలుసుకొని వారు అందరి దృష్టిలో మీకున్న గౌరవం కానీ, మీరు అందరినీ అట్రాక్ట్ చేసే స్టేట్ కానీ ఇప్పుడు పర్సన్కి అర్థం అవడం జరుగుతుంది. జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే, మీ పర్సన్ లైఫ్లో చాలా కష్టపడతారండి. కెరీర్ మీద ఫోకస్ చేస్తారు, మనీ మేకింగ్లో ఉంటారు. ఇలా చాలా మారుతారు. జీవితంలో ఆర్థికంగా లాస్ పోతారు, రిలేషన్షిప్ పరంగా మోసపోతారు, ఫ్రెండ్స్ పరంగా చాలామంది మోసం చేయడం వల్ల దూరం పెట్టడం, ఇలా ప్రతి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ లైఫ్లో జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మారాలి అనుకుంటారు, మీకు నచ్చినట్టు ఉండాలి, అండ్ మీతో జీవితం కావాలంటే, మీకు ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నా ముందు వారు సెటిల్ అవ్వాలి. అటు వారి గురించి కెరీర్ కోసం కష్టపడడం, ఇటు మీ గురించి మనీ మేకింగ్లో, అంటే ఇప్పుడు మీరు లైఫ్లో వారిని యాక్సెప్ట్ చేయాలన్నా వారికి ఒక అర్హత ఉండాలి, వారు మారాలి. అలానే మీకు ఒక జీవితానికి ఒక భరోసా ఇవ్వాలి. ఇక్కడ మీ విషయంలో అర్హత పొందాలి అంటే వారు జీవితంలో చాలా విషయాలు మార్చుకోవాలి,
కష్టపడాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ సర్ప్రైజ్ ఇచ్చేది ఏంటి అంటే, మీరు అనుకున్నట్టు మీ పార్ట్నర్లో మార్పు అయితే కనిపిస్తుంది. వారి జీవితంలో ఎలాంటి వారు ఉంటారో అలాంటి వారైతే మీ పర్సన్ లైఫ్ నుండి దూరం అయిపోతారు. వారు ఎలాంటి వారో అర్థం చేసుకున్నాక మీ పర్సన్ మీ విలువ తెలుసుకోవటం, మిమ్మల్ని బాధ పెట్టారని ఎమోషనల్ అవ్వటం, మీ గురించి ఇతరులతో షేర్ చేసుకోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. వారి మనసు చెప్పేది మీ గురించే, మిమ్మల్ని దూరం చేసుకోవద్దు, ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, అదే మీ పర్సన్కి చెప్తారనమాట. మీ బాధ పెట్టేవారిని మోసం చేయొద్దు, ఇలా మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడే వారి ప్రతి సిచ్యువేషన్ మీతో కంపేర్ చేస్తారు. వారి ప్రజెంట్లో ఎవరితో ఉన్నారో వారి మాటలు అందంగా ఉంటాయి, తీయగా ఉంటాయి, ఏంటో పెద్ద ఎఫెక్షన్గా చూపించేస్తారండి. కానీ ఎటువంటి హెల్ప్ సపోర్ట్ అనేది ఉండదు. మీ విషయంలో మీరు ఒక కోపంలో అన్న మాటని పట్టుకుంటారు, కానీ వారి విషయంలో ఒక మంచి మాట అన్నారని ప్రజెంట్ సిచ్యువేషన్లో వారు అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇవండి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పార్ట్నర్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు మనసులో ఏ నంబర్ అయితే ఎంచుకున్నారో మీకు సమాధానంగా అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే, మొదటి ఎనర్జీస్ కార్డ్, మీరైతే చుట్టూ చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీకు తెలియకుండానే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మీరు ఎలాంటి మాటలు పట్టించుకోవద్దు, ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు, మీ పని మీరు చూసుకోండి. మిమ్మల్ని టార్గెట్ చేసి ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్, మీరు కెరీర్ గురించి అడిగారు. అవునండి, మీ లైఫ్ చాలా బాగుంది. ఇటు కెరీర్ని ఇటు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకునే స్థాయికి వెళ్తారు. ప్రజెంట్ అయితే కెరీర్ మీద ఫోకస్ చేశారు కాబట్టి కెరీర్ బాగున్నప్పుడే మీరు కోరుకున్నవారు మళ్ళీ మీతో మంచిగా ఉండటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఎవరైతే ఎంచుకున్నారో ఇక్కడ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారు. అండ్ వారు ఫ్రెండ్స్ అయినా కావచ్చు, అండ్ బిజినెస్ పార్ట్నర్ అయినా కావచ్చు, అండ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం కావచ్చు, లవ్ ప్రపోజల్ ఇవ్వడం అయితే కావచ్చు. సంథింగ్ ఏదో మీకు మంచి విషయం అయితే జరగబోతుందండి. ఒక సర్ప్రైజ్గా కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ మీ జీవితం నాశనం అయిపోయింది, ఇంకా మీ జీవితంలో ఏమీ మిగలలేదు, అసలు జీవితంలో మార్పు అనేది ఉంటుందా లేదా అని మీరు అడిగారు. ఉంటుందండి, మార్పు అయితే, కొత్త జీవితం అన్నది ఉంటుంది. మీరు అనుకున్న జీవితం కాదండి, డివైన్ ఇచ్చే జీవితం ఉంటుంది. ఎప్పుడు మీ కష్టానికి ఒక హ్యాపీ స్మైల్తో ఉండే లైఫ్ అయితే ఉండబోతుంది. మీ లైఫ్లో రీస్టార్ట్ కూడా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి వారి మీతో లైఫ్ కావాలని ప్రపోజల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఎవరైతే ఎంచుకున్నారో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మోసపోతున్నారు, మిమ్మల్ని మోసం చేసేవారితో ఎక్కువ మీరు సాహసాలు చేస్తున్నారు. అండ్ ఏదైనా రిలేషన్ ఉండవచ్చు, లేదంటే మీ పర్సనే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు నమ్మిన వారు అంత రైట్ పర్సన్ అయితే కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలోనే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా లేవని చెప్పాలి. వీరి నుండి మీకు నష్టాలే కానీ మంచి జరిగే సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేదండి. రిలేషన్షిప్ పరంగా అండ్ లైఫ్ పరంగా కొంచెం మోసపోయే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, జాగ్రత్త వహించండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ మీ లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. వీరి వల్లేనండి మీ పర్సన్ మీకు దూరం అవడం అయితే జరిగింది. త్వరలో మీ పర్సన్ తెలుసుకుంటారు. వీరి గురించి కొంచెం వెయిట్ చేయాలి మీరు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఎవరైతే ఎంచుకున్నారో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి లైఫ్ గురించి, పార్ట్నర్ విషయంలో చాలా ఏడుస్తున్నారు. మీకు త్వరలో మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మీరు బాధపడే సిచ్యువేషన్ నుండి హ్యాపీ స్మైల్ వినే గుడ్ న్యూస్ కూడా ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఎయిత్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఎవరైతే ఎంచుకున్నారో మీ లైఫ్లో టాక్సిక్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారండి. రిలేషన్షిప్ పరంగా అంటే మీ పర్సన్ వచ్చి ఒక టాక్సిక్ పర్సన్ అనుకోవచ్చు. మీ చుట్టూ ఉన్నవారు కూడా టాక్సిక్ పీపులేనండి. మీతో మంచిగా మాట్లాడుతున్నారు, వారి మంచోళ్ళని అనుకోవద్దు, వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరితో మీకు చిక్కులు తప్ప మంచి జరిగే సూచనలు ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ నైన్త్ వన్ ఎనర్జీస్ కార్డ్, మీ లైఫ్లో చాలా పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. నలుగురిలో గుర్తింపు, మాట విలువ పెరగడం, అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ గ్రోత్ అయితే ఉంటుంది. అంటే
నలుగురిలో ఒక స్పెషల్ పర్సన్ లాగా మీరు కనిపించబోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదొక మంచి సంఘటన కూడా అనిపిస్తుందండి. ఏంటంటే మీ నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోయిన వారు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చూస్తారు. కానీ వారి మీద మీకు ఎటువంటి ఎఫెక్షన్ కానీ లవ్ కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే వారు మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు కాబట్టి మీరు మనసులో పెట్టేసుకుంటారండి. వాళ్ళని యాక్సెప్ట్ చేసే ఆలోచన కూడా మీకు రాదు. మీరు అంత స్థాయిలోకి వెళ్ళటం అయితే జరుగుతుంది. లాస్ట్గా 10th వన్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఏమి సూచిస్తుందంటే మీరు అడిగిన ప్రశ్నకి మీరు జీవితంలో చాలా కష్టపడుతున్నారు. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు అన్నది ఉండట్లేదు. మీ జీవితంలో మీ లైఫ్లోకి వచ్చిన వారు మారిపోతున్నారు. మీ అవసరాలు తీర్చుకుని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అసలు మీ లైఫ్లో ఎలాంటి మార్పైనా ఉంటుందా అంటే ఉంటుందండి. మీరు ఎప్పుడు కష్టపడుతున్నారు కానీ ఒకరు మోసం చేసి పైకి రావాలని మీరు చూడటం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు నిజాయితీగా ఉన్నారు, మనీ మేకింగ్లో ఉన్నారు. కష్టపడ్డది ఎప్పుడు కొంచెం టైం పట్టినా సరే ఆ డబ్బు అనేది నిలబడుతుందండి. నలుగురిలో మంచి పేరు అన్నది ఉండదు. మీ చుట్టూ ఉన్నవారు కూడా అనవచ్చు టైం వేస్ట్ చేస్తున్నావు ఏదో ఒకటి వర్క్ చేసుకోమని. కానీ మీరు నచ్చిన కెరీర్లోనే మీరు ఉండబోతున్నారు. అండ్ ఇంకో పరంగా చూడాలంటే మీ లైఫ్లో ఒక పర్సన్ మారాలని అనుకుంటున్నారు. మారుతారండి, కొంచెం వెయిట్ చేయాలి. ఆ పర్సన్ మీకు దగ్గరలోనే ఉన్నారు. మీ లైఫ్లోకి రావడానికే వారు మారుతున్నారు, కష్టపడుతున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఏ నెంబర్స్ అయితే ఎంచుకున్నారో మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి, ఇలా జరగబోతున్నాయి. ఇవండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి మీ లైఫ్లో అసలు మీ మైండ్లో ఉన్న పర్సన్ వారి ఎలాంటి సబ్టైల్స్ మీరు చూడబోతున్నారు, దీనికి సంబంధించి రీడింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి, ఇవి నేను మీకు 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ఇక్కడ మీ మైండ్లో ఉన్న పర్సన్ వారు అసలు సిచ్యువేషన్స్ బట్టి మీతో ఏం చెప్తున్నారు, అసలు మీరు సర్ప్రైజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమున్నాయి, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్లో ఉంటాయి. ఇవ్వండి 10 ఎనర్జీస్ కార్డ్స్. ఈ 10 ఎనర్జీస్ కార్డ్లో మిడిల్ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇవి సర్ప్రైజ్ అండి. రిమైన్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలు, లైఫ్ సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్ బట్టి వారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండొచ్చు, ఉద్దేశాలు ఉండొచ్చు, ఇలాంటివి అయితే ఉంటాయి. నేను తీయబోయే ఇప్పుడు మీరు కూడా మనసులో ఏదైనా ఎనర్జీస్ కార్డ్ ఎంచుకోవచ్చండి. మీరు ఏ రాశి వారు కూడా నేను చెప్తాను, అండ్ లేదంటే మీ పర్సన్ ఏ రాశి వారు కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో కొంతమంది వారి నుండి దూరం అయిపోతున్నారండి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు ఒక నెగిటివ్ లైఫ్లో ఉన్నవారు పాజిటివ్ లైఫ్లోకి వస్తున్నారు. ఇప్పుడు మీతో బంధం ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే మీ పర్సన్ అయితే రాబోతున్నారండి. అంటే మీ ప్రపంచంలోకి రాబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. మీ పర్సన్లో మార్పులు వస్తున్నాయి. వారి లైఫ్లో ఉన్న టాక్సిక్ పర్సన్ కానీ అనదర్ రిలేషన్ కానీ ఇవన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఇది. మీ పర్సన్ ఒక న్యూ పర్సన్గా, అంటే మీరు ఎప్పుడు అనుకోరు ఈ పర్సన్ ఇంత మార్పు వస్తుందా అని, అలాంటి మార్పు అయితే మీ పర్సన్లో అయితే చూడబోతున్నారు. జీవితం చాలా నేర్పిస్తుందండి. మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి ఇతరుల మాటలు విని వారి లైఫ్ ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి పడడం, ఆ పడడం వల్ల వారికి కలిగిన పెయిన్, ఆ పెయిన్ నుండి ఒక దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎలా గుర్తొస్తుందో అలా వారికి జీవితంలో ఎదురు దెబ్బలకి మీరు గుర్తు రావటం, అంటే మిమ్మల్ని బాధ పెట్టడం వల్లే, మీకు దూరం అవడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారని వారికి తెలిసి వస్తుంది. వారి ఆలోచన విధానం మారుతుంది, వారి లైఫ్ స్టైల్ మారుతుంది. అంటే ఏదైనా వ్యసనాలు ఉంటే మీ విషయంలో మారడం జరుగుతుంది. అంటే ఏదైనా రిలేషన్లో ఉంటే అలాంటి రిలేషన్ నుండి బయటపడడం జరుగుతుంది. అలానే ఒక టాక్సిక్ పర్సన్ ఉంటారండి, ఆ టాక్సిక్ పర్సన్ మాటల నుండి కొంచెం దూరంగా ఉండడం అయితే ఉంటారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. చాలా క్యూరియాసిటీ ఎక్కువ ఉందండి. ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఇష్టం కాబట్టి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు.
గతంలో మీ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. గతంలో మీరు పిక్స్ పెట్టినా, మీరు వారితో మాట్లాడాలని మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వని వారు ఇప్పుడు మీకు దూరమయ్యాకే మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, అసలు మీరెప్పుడు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు, మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా లేదా, మీ పోస్ట్‌లకి ఎవరు లైకులు కొడుతున్నారు, ఇలా ప్రతీదీని ఫాలో అవుతున్నారండి. అలాంటి ఆహ్, పర్స్ ఇలాంటి పర్సన్ మీ విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారంటే మీ పర్సన్ ఏమన్నారు వాళ్ళు లేకపోతే మీరు ఇంకా జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు. అలాంటిది మీరు ఏంటి కెరీర్ మీద ఇంత ఫోకస్ చేశారు, మనీ మేకింగ్‌లో ఉన్నారు అని ఇప్పుడు మీ పర్సన్‌కి తెలుసుకున్నారండి. ఏంటంటే ఇంకా వారిని ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని వదిలేసుకుంటే మీరు ఒంటరిగా ఉంటారు కదా! వారి గురించి వెయిట్ చేస్తారు కదా! అన్నీ మర్చిపోకుండా డిప్రెషన్‌లో ఉంటారు కదా అనుకున్నారు. కానీ ఇక్కడ సిట్యుయేషన్ తారుమారుగా ఉంది. మీరు ఒంటరిగా ఉండడం నిజమే. కానీ మీరు బాధలో ఉండి ఆ బాధను బయటపడకుండా జీవితం మీద మంచి మార్పు రావాలని, అంటే ఇంకా కెరీర్ మీద డైవర్ట్ చేయడం అయితే జరిగిందండి. మీరిప్పుడు ఇష్టంతో కెరియర్ మీద ఇష్టంతో వెళ్ళటం లేదు. జీవితంలో కోల్పోయిన దానికి ఒక పెయిన్ హిల్లర్ లాగా కెరీర్ మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ లైఫ్‌లో అబాండన్స్ చూసి మీ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది, అసలు మీలో ఇంత మార్పు ఏంటి అని ఈ పర్సన్ వచ్చి అనుకుంటున్నారండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి కక్కలేక మింగలేక అన్నట్టు ఉంటారు. వారు అసలు మీ గురించి తెలుసుకున్నాక మనసులో ఉండదండి. కొన్ని విషయాలు తెలుసుకున్నాక డైజెషన్ చేసుకోలేరు. ఇప్పుడు మీ గురించి అసలు ఎవరితో మాట్లాడలేని సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే వారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మళ్ళీ మీ గురించి ఎవరితోనైనా చెప్పడానికి కూడా సరిపోరు. ఇక్కడ వేరే వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల కొంచెం ఎమోషనల్‌గా లోపల ఏడుస్తున్నారు. ఈ సిచ్యువేషన్ కారణం ఏంటంటే రీజన్ మిమ్మల్ని బాధ పెట్టారని, అసలు మిమ్మల్ని హర్ట్ చేయడం, మీరు డిప్రెషన్ వెళ్ళడానికి కారణం వీరేనని వారు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకు క్షమాపణ అయితే చెప్తున్నారండి, చెప్పాలనుకుంటున్నారు కూడా. ఇదొక సర్ప్రైజ్ అనుకోవచ్చు. మీ పర్సన్‌కి ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల మీ పార్ట్నర్‌కి ఇప్పుడు హార్ట్ పెయిన్ కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు వారికి ఏడుపు కాక జీవితంలో సంతోషాలన్న సంతోషం ఉండలేక ఇలాంటి సిచ్యువేషన్‌లో ఇరుక్కుపోయారు. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ మళ్ళీ మీరు వారిని హర్ట్ చేస్తారేమో, వారు ప్రవర్తించిన తీరు మీరు కూడా ప్రవర్తిస్తారేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్‌కి ఏమీ అర్థం కావట్లేదండి. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. మీ లైఫ్‌లోకి వస్తే అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అంటే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ చూస్తున్నారు కదా! మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ భయపడుతున్నారు. అంటే వారు ఏదో తప్పు చేశారని వారికి ఇప్పుడు అర్థమైందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారంటే మీకు నలుగురిలో మంచి పేరు ఉంది. మీ గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. మీ లైఫ్ స్టైల్ కూడా మారింది. మీరేమనుకుంటారో ఇప్పుడు మాట్లాడితే అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరొక స్టార్‌లా వారి ఆలోచనలు అయితే ఉంటున్నారండి. మూవ్ ఆన్ అయిపోయి మీరు ఏ స్థితిలో ఉన్నా, మీకు కష్టంలో ఉన్నా పట్టించుకోనివారు, మీరు ఏడిచినా పట్టించుకోనివారు ఇప్పుడు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ మీకుండే సర్ప్రైజ్ ఏంటంటే ఈ పర్సన్ నుండి ఫోన్ కానీ, మెసేజ్ కానీ రాబోతుంది. మీ గురించి చాలా విషయాలైతే తెలుసుకున్నారండి. ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అది కూడా చాలా ఇష్టంగా. మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారంటే మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని. ఇక్కడ పర్సన్‌లో చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చాయి. ఈ పర్సన్ వచ్చి మీకు క్షమాపణ చెప్పవచ్చు. మీరు కోరుకున్నట్టు వారిలో మార్పు రావచ్చు. అలానే వారు చేసిన దానికి చాలా ఏడుస్తారండి. మీతో మాట్లాడినప్పుడు కూడా చాలా ఏడుస్తారు. ఇక్కడ వారికి ఒక కష్టం వచ్చినప్పుడు మీరే నిలబడతారు, హెల్ప్ చేస్తారు. మీలాంటి వారిని దూరం చేసుకున్నందుకు అన్నట్టు ఇప్పుడు వారి మైండ్‌లో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయండి. ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మళ్ళీ మీతో మాట్లాడాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మళ్ళీ మీ వరకు రాగలము. వచ్చినా మీరున్న స్థితి చూసి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే
ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకున్న వారు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఏమైనా వారిని హర్ట్ చేసే మాటలు ఏమైనా అంటారేమో, ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే ఉంటున్నారు. ఎవరికైతే 000 ఏంజల్స్ నంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ జీవితంలో ఒక కొత్త జీవితంలా ప్రారంభం అవ్వబోతుంది. అండ్ అలానే 888 ఏంజల్స్ నంబర్స్ కనిపించినప్పుడు మీకు అబాండన్స్తో పాటు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి కాంటాక్ట్ రాబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తుందండి. మీకు ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం అయితే మేబీ కొంతమందికి అయితే 24 గంటల్లో రావచ్చు, ఈ మంత్ ఎండింగ్ లోపల కూడా రావచ్చండి. ఇక్కడ చాలా ఫాస్ట్గా ఎనర్జీస్ అనేది వర్క్ అవుతున్నాయి. ఇవండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అసలు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మిమ్మల్ని చాలా ఫాలో అవుతున్నారు, మీకు క్షమాపణ చెప్తారు, అది కూడా ఏడుస్తూ మీతో లైఫ్ కావాలని ప్రపోజల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని చూసి భయపడతారు. ఈ సిచ్యువేషన్ అయితే ఇలా ఉండబోతుంది. నెక్స్ట్ అసలు మీ పర్సన్ రాశి కానీ మీ రాశులు కానీ చూసుకోండి. మీ పర్సన్ రాశి తెలియకపోతే మీ రాశి ప్రకారం అయినా చూసుకోవచ్చు. మీరు మేషం, సింహం, ధనస్సు రాశి వారైతే మీ పర్సన్ వచ్చేసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక సర్ప్రైజ్ కూడా అనుకోవచ్చు. ఈ రాశి వచ్చేసి మీరైనా అనుకోవచ్చు, లేదంటే మీ పార్ట్నర్ పరంగా కూడా ఇలా కూడా చూసుకోవచ్చండి. కొంతమందికి పార్ట్నర్ విషయంలో అంటే వారి రాశులు తెలియదు కదా, ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే ఈ పర్సన్కి వచ్చి కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే వీరంతటి వీరే వెళ్ళిపోయారు, కానీ మీరు ఎప్పుడు వారిని కాదనుకోలేదు. మీరు 0 స్టేట్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని పట్టించుకోలేదండి, మీకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మీ లైఫ్ బాగుంటుంది, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, కానీ భయపడుతున్నారు. ఎందుకంటే మీ జీవితంలో చాలా మార్పులు అయితే వస్తున్నాయి. నలుగురిలో మంచి గుర్తింపు ఉండడం వల్ల, మీ విలువేంటో తెలుసుకోవడం వల్ల మళ్ళీ మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారని. నెక్స్ట్ మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీరైతే జీవితంలో ఇంకా ఏమీ లేదు, ఈ లైఫ్ ఇంతే, ఇంకెప్పుడు మారదు అనుకున్న వారికి మీకు కెరీర్లో జాబ్ వస్తుంది, ఏదైనా చిన్న బిజినెస్ చేసినా ప్రాఫిట్స్ చూస్తారు, మనీ అయితే కనిపిస్తుందండి. ఇప్పటి వరకు మీ చేతిలో అయితే రూపాయలు లేని వాళ్ళు ఇప్పుడు మీ చేతిలో అయితే మనీ అయితే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ చూసి ఈ పర్సన్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అసలు మీ లైఫ్లో జీవితం నాశనం చేశారు కదా వాళ్ళు, అసలు మీ లైఫ్లో ఎలా నిలబడ్డారు, ఫోకస్డ్గా ఉండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారనమాట. ఎప్పటికైనా వీరు మీతో మాట్లాడాలని ట్రై చేస్తారండి. అలాంటి రోజు అయితే త్వరలో ఉండబోతుంది. నెక్స్ట్ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే ఈ పర్సన్ వచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు మంచి స్థాయిలో అయితే ఉంటారండి, నలుగురిలో మంచి పేరుంటుంది. మీ గురించి చెడ్డగా మాట్లాడుకునేవారే మళ్ళీ మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే స్థాయిలో అయితే మీరుంటారు. మీ పర్సన్ ఎవరి మాటలో విని మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చండి. ఎప్పుడైతే మీరేంటో, అసలు మీ ప్రవర్తన ఏంటో, మీ మంచితనం ఏంటో ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మళ్ళీ మీతో లైఫ్ కావాలని వారైతే ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది లవ్ ప్రపోజల్ అయినా కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ అయినా కావచ్చు, రీయూనియన్ ప్రపోజల్ అయినా కావచ్చు. ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇవ్వండి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్. ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో మాత్రం ఇంకో వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.